ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యప్రదేశ్లో పర్యటించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ డాక్టర్ అంబేద్కర్ నగర్లో నిర్వహించనుంది. సంవిధాన్ పేరిట జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. తెలంగాణలోని మున్సిపాలిటీలు నేటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వెళ్తాయి. రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ నిన్నటితో మున్సిపాలిటీలో పాలక మండలి పదవీకాలం ముగిసింది. హైదరాబాద్ నగర శివార్లోని 7 కార్పొరేషన్లతో పాటు 20 మున్సిపాలిటీలకు కూడా స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ గ్రూప్ తగాదాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాట శ్రీనివాస్ గౌడ్ను ఇవాళ గాంధీ భవన్ కు రావాలని ఆదేశించింది. కొత్త పాత నేతల గొడవలపై ఇప్పటికే కమిటీ వేయగా కమిటీ సభ్యులు వివరాలు సేకరించారు. అమీన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెళ్లారు. కాట శ్రీనివాస్ సహా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. అక్కడి స్థానిక నేతల నుంచి వివరాలు సేకరించారు. పర్యాటక రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన విశాఖ మరో కీలక సదస్సుకు ఆతిథ్యమిస్తుంది. ఇవాళ రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ ఎంగేజ్మెంట్ పేరుతో కూటమి ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తుంది. టూరిజం రంగంలో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా జరగనున్న ఈ సమావేశాలకు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జాతీయ స్థాయిలోని దిగ్గజ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. అడ్వెంచర్ క్రూయిజ్ టూరిజం, ఏకో టూరిజం, అరకు కాఫీ 2024-29 న్యూ టూరిజం పాలసీపై చర్చ జరుగుతోంది. పెట్టుబడిదారులను ప్రోత్సహించేలా తీసుకొచ్చిన టూరిజం పాలసీని రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేసేలా చర్యలు తీసుకుంటుంది. జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. కూటమిలో పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అనవసరమైన వివాదాల జోలికి వెళ్లవద్దని సూచించారు. కూటమి అంతర్గత విషయాలపై ఎవరైనా మాట్లాడినా స్పందించవద్దని జనసేన నేతలు కార్యకర్తలను ఆదేశించారు. పదవుల కోసం తాను రాజకీయాలు చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయనని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న పథకాలు అమలు కాకుండా బీఆర్ఎస్ కుట్రలు పన్నుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పుడు లక్షలాది మందికి రేషన్ కార్డులు ఇస్తున్నామని 10 ఏళ్లలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వివిధ పథకాలతో ప్రజలకు డబ్బు అందిస్తున్నామని, ఈ డబ్బు ఆ రోజు కూడా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పట్టించుకోలేదన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎవరు నిర్లక్ష్యం చేశారో కురుమూర్తి గుడిలో సత్యప్రమాణం చేసేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు పూర్తి చేసి 6,50,000 ఎకరాలకు సాగునీరిచ్చామన్నారు. ప్రధాని మోడీ అమెరికా సామ్రాజ్యవాదానికి దాసోహం అవుతున్నారన్నారు సిపిఎం జాతీయ నేత ప్రకాష్ కారత్. సంగారెడ్డిలో జరుగుతున్న సిపిఎం 4వ రాష్ట్ర మహాసభల్లో ఆయన మాట్లాడారు. విదేశాంగ నిర్ణయాలు కూడా అమెరికాకు అనుకూలంగా తీసుకుంటున్నారని చెప్పారు. 2024 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వస్తే రాజ్యాంగానే మార్చాలని చూశారన్నారు. హిందుత్వ సిద్ధాంతం, కార్పొరేట్ శక్తులు అనే 2 పిల్లర్లపై మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉందని చెప్పారు కారత్. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే మరో 4 సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. కోస్గి మండలం చంద్రవంచలో జరిగిన కార్యక్రమంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మొత్తం 734 మందికి రైతు భరోసా చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి 11.80 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. కొందరు వైసీపీ నేతలు బీజేపీలో చేరుతున్న సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు యత్నించారు. ఇదే విషయంపై ఇరు పార్టీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. దాంతో ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ వర్గీయుల వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా సీకేపల్లి బీసీ హాస్టల్ విద్యార్థుల ఆకలికి కారణమైన
వార్డెన్ నారాయణ స్వామిపై వేటు పడింది. మధ్యాహ్నం భోజనం లేక ఆకలితో హాస్టల్ విద్యార్థులు అలమటించారు. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులకు వార్డెన్, సంబంధిత ఉద్యోగులు మధ్యాహ్న భోజనం వండలేదని తెలిసి అసంతృప్తి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే భోజనం సమకూర్చినట్లు ఫోన్ చేసిన సీఎంకు కలెక్టర్ వివరించారు. పూర్తి స్థాయిలో విచారించి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హాస్టల్ వార్డెన్ నారాయణ స్వామిని జిల్లా కలెక్టర్ చేతన్ సస్పెండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో నందిమేడారంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించింది. రాజూరి వెంకటేష్, ఆవుల శిరీష గత 4 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరికీ 3 సంవత్సరాల పాపుంది. ఇప్పుడు తమను వద్దంటూ ప్రియుడు మొహం చాటేశాడని బాధితురాలు వాపోతుంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది. మామునూరు లారీ రోడ్డు ప్రమాద ఘటనలో మృతి చెందిన 4 మృతదేహాలకు వరంగల్ ఎంజీఎంలో పోస్టుమార్టం పూర్తయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మృతదేహాలను వారి స్వస్థలానికి ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా అధికారులు పంపించారు. మృతుల బంధువులను సైతం ప్రైవేటు వాహనాల ద్వారా వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని అందించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. కిడ్నీ రాకెట్ కేసులో మరో డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్కు చెందిన రాజశేఖర్ అనే డాక్టర్ను చెన్నైలో అరెస్ట్ చేశారు. ఈ కేసులో రాజశేఖర్ కీలక సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. రాజశేఖర్ నేతృత్వంలోనే కొందరు ముఠాగా ఏర్పడి కిడ్నీ మార్పిడిల శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో భారతమాతకు మహాహారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. భరతమాతకు మహాహారతి కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత గవర్నర్, కేంద్ర మంత్రి వెళ్లిపోయారు. మరోవైపు బాణసంచా కాల్చేందుకు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్కు చెందిన 2 బోట్లను హుసేన్ సాగర్ మధ్యలోకి తీసుకెళ్లారు. టపాసులు పేలుస్తుండగా నిప్పురవ్వలు తిరిగి అదే బోట్లపై పడ్డాయి. బోట్లలో ఉంచిన బాణసంచా అంటుకొని అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో 2 బోట్లలో 7 ఉన్నారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అల్లూరి జిల్లా పాడేరులో జిల్లా ఎస్పీ అమిత్ బజార్ హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పాత బస్టాండ్ల ఆవరణ దగ్గర నుంచి స్థానిక వాహనదారులు సిబ్బందితో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. తలారిసింగి వద్ద హెల్మెట్లు లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపడంపై ఉన్న ఉపయోగాలు వారికి వివరించారు. నెల 31న టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం కానుంది. రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యులు, అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటన దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశారు. ఫిబ్రవరి 4న ఆర్జిత సేవలు, సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. వాళ్ళంతా ఎప్పుడో 1975లో 10th కంప్లీట్ చేశారు. తర్వాత ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. 50 ఏళ్లైన సందర్భంగా మళ్లీ అంతా కలుసుకున్నారు. అందరూ అలా 15 ఏళ్ల ప్రాయంలో ఒక్కసారిగా రివ్వున వాలిపోయారు. హైదర్గూడ సెయింట్ పాల్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల కలయిక మెమొరబుల్ గా సాగింది. ప్రిన్సిపల్ రూమ్ ని చూసి భయపడ్డ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. అదే పోడియం ముందు నిలబడి హోస్ట్ చేసిన రోజులని తలుచుకున్నారు. లాబీల్లో కలియదిరిగారు. అసెంబ్లీ జరిగే ఏరియాను తడిమి చూసుకున్నారు. కష్ట సుఖాలు పంచుకున్నారు. బాగోగులు షేర్ చేసుకున్నారు. ఫేర్వెల్ డే రోజున దిగిన ఫోటోని రీక్రియేట్ చేశారు. అందరిలా క్రీమ్ కలర్ టీషర్ట్లో వచ్చి టీనేజ్ పిల్లర్లా మారిపోయారు. ఇక చదువు చెప్పిన టీచర్లను కలిసి ఆత్మీయంగా మాట్లాడారు. మళ్ళీ ఒకసారి మేడంని, సార్ని కుర్చీలో కూర్చోబెట్టి సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు. వచ్చిన వారంతా వివిధ హోదాల్లో, వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. గత సంవత్సరం మెరిట్ సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందించి అభినందించారు.
ఢిల్లీలో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే మనీష్ సిసోడియానే డిప్యూటీ సీఎం అని ప్రకటించారు కేజ్రీవాల్. సిసోడియా పోటీ చేస్తున్న జంగ్పురాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారాయన. సిసోడియా డిప్యూటీ సీఎం అయితే ఆయన నియోజకవర్గ ప్రజలు ఫోన్ ద్వారానే అధికారులతో పనులు చేయించుకోవచ్చని చెప్పారు. ఈ రోజు ఉత్తరాఖండ్లో యూసీసీ అమల్లోకి రానుంది. దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా అవతరించనుంది. చీఫ్ సేవక్ సదన్లో యూసీసీ పోర్టల్ను సీఎం ధామి ప్రారంభించనున్నారు. పౌరులందరికీ సమాన హక్కులు, బాధ్యతలు ఉండేలా సమాజంలో ఏకరూపతను తీసుకురావడానికి ఈ చట్టాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసు ముంబై పోలీసులకు సవాల్గా మారింది. సైఫ్ ఇంట్లో లభించిన వేలిముద్రలతో నిందితుడి వేలిముద్రలు మ్యాచ్ కాలేదు. దీంతో మళ్లీ మొదటికి వచ్చినట్టయింది. దీంతో ఈ కేసును ఛేదించేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సైఫ్ పై దాడి చేసింది ఒక్కరు కాదేమో, మరొకరు కూడా ఉన్నారేమో అని అనుమానిస్తున్నారు. మరోవైపు ముంబై పోలీసులు బెంగాల్ వెళ్లారు. సైఫ్ దాడికి సంబంధించిన నిందితుడు మహ్మద్ షరీఫుల్లాకు జహంగీర్ అనే వ్యక్తి సాయం చేసినట్టు గుర్తించారు పోలీసులు. మహారాష్ట్రను కొత్త వైరస్ తీవ్ర కలకలం రేపుతుంది. అత్యంత అరుదుగా భావిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్తో రాష్ట్రంలో తొలి మరణం సంభవించింది. పూణేకు చెందిన వ్యక్తి స్వగ్రామం సోలాపూర్కు వెళ్లగా అక్కడ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడు సోలాపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు జీబీఎస్ ఉన్నట్లు నిర్ధారించారు. పూర్తి బలహీనంగా మారడంతో ఐసీయూలోనే ఉంచి ట్రీట్మెంట్ అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడటంతో అతన్ని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు. అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో ట్రీట్మెంట్ అందించినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా వైభవంగా జరుగుతుంది. దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. నిన్న ఒక్కరోజే 1,74,00,000 మందికి పైగా భక్తులు తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు త్రివేణి సంగమంలో స్నానమాచరించిన వారి సంఖ్య 13,21,00,000 దాటింది. ఈ నెల 29న మౌని అమావాస్య రోజున భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.